ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని 10 నిమిషాల్లో ఛార్జ్ చేస్తే అదిరిపోయింది కదా. అయితే ఇక్కడతో ఆగిపోలేదండి. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ లైఫ్ ఏకంగా 10 లక్షల కిలోమీటర్ల వరకు వస్తే అయ్యి బాబు ఇంకా అదే కావాలి బాబు నాకు అర్జెంట్గా ఎలక్ట్రిక్ వెహికల్ ఇచ్చింది అని మనసులో అనుకుంటున్నారు కదా. సరిగ్గా ఇటువంటి టెక్నాలజీని డెవలప్ చేస్తుంది ఒక కంపెనీ. మరి ఏంటి ఆ బ్యాటరీ టెక్నాలజీ? సాధారణ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీకి ఈ సరికొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఉన్న తేడా ఏంటి, అందులో ఉన్న దాగున్న రహస్యం ఏంటి, ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. కేవలం ఆ బ్యాటరీని 10 నిమిషాలు ఛార్జ్ పెడితే 100% ఛార్జింగ్ అయిపోతుంది. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే బ్యాటరీ టెక్నాలజీని ఏ టెస్లాను, BYDను, CATL తయారు చేస్తుందంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇది ఒక సరికొత్త కంపెనీ వాళ్ళు 2 కంపెనీల భాగస్వామ్యంలో క్రియేట్ చేస్తున్న ఒక విప్లవాత్మక టెక్నాలజీ. అయితే ఈ టెక్నాలజీ వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, సాధారణ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో యానోడ్ మెటీరియల్ ని గ్రాఫైట్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే గ్రాఫైట్ కాకుండా సిలికాన్ కూడా యూజ్ చేస్తున్నారు. అయితే ఈ రెండు కాకుండా సరికొత్త టెక్నాలజీ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈషియన్ టెక్నాలజీస్ మరి స్విచ్ టెక్నాలజీస్ కంపెనీలు ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఎక్సన్ యానో అనే ఒక సరికొత్త యానోడ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ యానోడ్ మెటీరియల్ ని యూజ్ చేయడం ద్వారా ఆ బ్యాటరీ ప్యాక్ ని కేవలం 10 నిమిషాల్లో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. 100% అయితే ఆ బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జ్ అయిపోతుంది. అంతేకాదు ఈ బ్యాటరీ ప్యాక్ కి 10,000 లైఫ్ సైకిల్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. అంటే 100 కిలోమీటర్ రేంజ్ మన ఎగ్జాంపుల్ గా తీసుకుంటే దాదాపుగా 10 లక్షల కిలోమీటర్ల వారంటీ అనేది మన ఈ బ్యాటరీ ప్యాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాదు కంపెనీ వాళ్ళు ఆస్ట్రేలియాలోని పెర్త్ లో టొయోటా కంపెనీ వాళ్ళ ల్యాండ్ రోవర్ మీద హైబ్రిడ్ వాహనం కింద కన్వర్ట్ చేసి దీన్ని లైవ్ డెమో కూడా ఇచ్చారనమాట. ల్యాండ్ క్రూయిజ్ 79 సిరీస్ ఏదైతే ఉందో ప్రీవియస్ గా ఉన్న పెట్రోల్ ఇంజిన్ ని తీసేసి వీళ్ళు రెట్రో ఫిట్టింగ్ చేయడం జరిగింది. వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ని పెట్టిన తర్వాత దీన్ని ఛార్జింగ్ చేస్తే కేవలం 10 నిమిషాల్లో 100% అయితే ఛార్జ్ చేయగలిగారు. అలా దీన్ని లైవ్ టెస్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ విజయం సాధించింది అని చెప్పి దీని మీద ఒక డాక్యుమెంటరీ కూడా చేశారు. అయితే ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీకి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఈ ఎక్సన్ యానో అనే ఒక మెటీరియల్ కోసం దాదాపుగా మెటల్ ఎక్స్ట్రాక్షన్ ఎంత అంటే ఈ మెటీరియల్ దాదాపుగా 2000 టన్నుల ఎక్స్ట్రాక్షన్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. ఈ 2000 టన్నుల మైనింగ్ చేయగలిగితేనే సంవత్సరానికి దాదాపుగా 177,000 ఎలక్ట్రిక్ వాహనాలకైతే ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ పవర్ చేయడం అనేది కుదురుతుంది. అంటే బ్యాటరీ ప్యాక్స్ ని తయారు చేయడం కుదురుతుంది అనమాట. దీన్ని మరింత పెంచుకోవాలంటే కొన్ని ఛాలెంజెస్ కూడా అయితే వస్తాయి అనమాట. కంపెనీస్ పరంగా ఇంత భారీగా మైనింగ్ చేయడానికి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీకి ఏంటంటే కొంచెం స్పోర్ట్స్ రేంజ్ కార్స్ తో పాటుగా కొంచెం హెవీ వాహనాలకి అయితే ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అన్న కొత్తదా అంటే ఇప్పటికే స్విస్ బేస్డ్ కంపెనీ ఒకటి XM50 అనే ఒక పేరుతో ఇటువంటి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీస్ ని వాళ్ళు డెవలప్ చేశారు. వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ గా ఈ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా అప్ టు 10,000 లైఫ్ సైకిల్స్ అనేవి ఈ బ్యాటరీ ప్యాక్ మీద అయితే ఆఫర్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇనీషియల్ గా ఇటువంటి కొత్త ఎక్సన్ యానో అనే ఒక బ్యాటరీ ప్యాక్ యానోడ్ ని తయారు చేసేటప్పుడు ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఇది ఇనీషియల్ టెక్నాలజీ కాబట్టి ఎక్స్ట్రాక్షన్ అయినా కూడా తక్కువ అమౌంట్ లో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం ఉంటుంది. అన్ని కంపెనీస్ ఒకేసారి ఈ బ్యాటరీ ప్యాక్ ని కొనడానికి ఆసక్తి చూపించకపోవచ్చు, ఎందుకంటే ఇది ప్రూవెన్ టెక్నాలజీ కాదు. కాబట్టి కొన్ని వాహనాల మీద టెస్ట్ చేసిన దాని తర్వాతే ఓకే ఇది అన్ని వర్కౌట్ అయిందని చెప్పి వేరే కంపెనీస్ దీని మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇనీషియల్ లెవెల్లో ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ డెవలప్ చేసినా కొంచెం రేట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. బట్ మోస్ట్లీ ఇది బల్క్ ప్రొడక్షన్, మాస్ ప్రొడక్షన్ వెళ్ళినప్పుడు ఈ రేట్ కూడా సాధారణ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కింద అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ ని 2020 సంవత్సరం కల్లా వీళ్ళు మార్కెట్ లోకి రియాలిటీగా అందుబాటులో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎక్సన్ యానో బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నంబర్ వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరట ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరట రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.